లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే, అదేం చేస్తుంది మళ్ళీ? పొద్దున్నే బాబు గారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారోడు బాబు. నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడ ఉండిపోయాడే బాబు, కొత్తపల్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మనాభ గారు మనవడండి, మనిషికి ఎత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బామ్మగారు, గొడవ చేస్తున్న లక్ష్మిని ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేశాడనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు. ఇంత పొడుకున్నావు, నిన్నెలాగయ్యా బాబు కడుపులో బామ్మగారు మీరు కామెడీ అయినా. వెరీ గుడ్. కూడా సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా, నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన అలాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది, కోపం ఎక్కువైంది, ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో మా టైం బాలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు. తమ్ముడు అన్నారుగా, నాకు వదిలేయండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరే కూతురుతో మోన్ కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6:30 రాసుకో. ఆడది బరి తెగిస్తే అక్కయ్యలు, రాజేశ్వరి గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావాడు సూట్కేస్ పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా చంపలహట్ట ఆంటీలు ఉన్నారంట కదా. అది నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో కాంతం అంట మొగుడిని ఎరక్కుమ్మేస్తుందంట కదా. ఎవరితో సరోజ్ అంట అత్తగారికి విశ్వ చంపేసిందంట కదా. ఎవరితో రత్నం అంట పక్కేటి కుర్రాలతో మంచి ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంప తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో వెళ్ళరా. అరుస్తున్నావేంటి? ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంతే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఏ ఆగు. ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరికితే ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. హాయ్ హాయ్ ఆంటీ, మీరా? ఏంటి బస్ కోసం వెయిటింగా? లేకపోతే ఇవాళ కూడా ఏదైనా సినిమాకి చెక్కేస్తున్నారా? లేదా ఆంటీ, బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని. మా ఇంటికి వస్తారా? కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? హాయ్, ఎన్ని లిప్స్టిక్స్, చాలా బాగున్నాయి. తీసుకోండి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. మొన్న లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. మీరు చాలా లక్కీ. ఎన్నెన్నో దేశాలు వెళ్ళొస్తుంటారు. హలో కరీం, కరెక్ట్ గా నీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉన్నారు. ఎంత తొందర? ఇప్పుడిప్పుడే కదా లైన్ లో పడుతున్నారు. అరే ఇంతజార్ కా ఫల్ బహుత్ మీఠా హోతా హై. ముందు 50,000 అడ్వాన్స్ పంపించు. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరంతా పేరెంటానికి రండి. మేమా? మీ ఇంటికా? రాకూడదు కదమ్మా. బామ్మగారు, జరిగింది ఏది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి, కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ. ఇప్పటి నుండి అలాంటివి ఏవీ జరగవు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలేదానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుసుకుందాం రా. ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. సంతోషించావులే. అమ్మో, రౌడీ గారు వచ్చారు.
వాట్స్ గోయింగ్ వెళ్ళొస్తామండి. లక్ష్మి వరలక్ష్మి తప్పకుండా రామ్మా. యామిని హాయ్. ఏంటే పెద్ద మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి Who the hell are you touch my book? Come on, get out! What the hell do you think of this? I said you just get out! Don't irritate me! Get out of my house! అసలేంటి నీ ప్రాబ్లం? Problem ah? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేరా వగేరలతో సైకోలో తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకత్వి. వాళ్ళందరికీ నీ కూడా తప్ప వేరే పని లేదనుకుంటున్నా. నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకోటి తెలుసా? నిన్న మంది కాదు, వెళ్ళిపోయింది. రేపు మంది కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓన్లీ టుడే, ఈ రోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్. ఇంకోటి తెలుసా? ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అద్దం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ స్మైల్ స్మైల్. స్మైల్. Stop it! లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. వెళ్ళి చిన్నపిల్ల Why the hell I'm bugging my brains with you? హే యామిని, స్మైల్. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం. అమ్మాయిలను కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టుల కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సమాబాయ్ నేర్పించాడు కామెడీ. నిన్ను లాడినా అవును, ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్లి గుద్దాలి. లాస్ట్ మినిట్ లో డ్రాప్, కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ బాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రహీమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్. లక్ష్మి నవ్వింది. తాగినంత దిగిపోయిందా? అబ్బా లక్ష్మి,